కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని భద్రాద్రి శ్రీ సీతారాములను కోరుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్న పంచాయతీరాజ్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం రాత్రి భద్రాచలంలోని గిరిజన మ్యూజియంను సందర్శించారు. ఈ రోజు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో స్వామివారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారి ఎదుట పేద ఆశీర్వచనం అందించిన అర్చకులు అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ఈ ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రిజర్వేషన్స్ కానీ అదే విధంగా 42% బీసీ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి దాన్ని కూడా అధికారులు పూర్తిగా స్టడీ చేసి ఇలాంటి వివాదాలకు తావు లేకుండా తొందరలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. గ్రామాలలో సర్పంచ్ లేక కొద్దిగా చాలా వరకు ఇబ్బంది ఉంది. గ్రామ పరిపాలన ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి. పైనుంచి సెంట్రల్ నుంచి కూడా గ్రామాలకు నిధులు వచ్చేది కూడా ఆగిపోవడం జరిగింది సర్పంచ్ లేకపోవడంతో. ఆ శాఖ సంబంధిత మంత్రిగా నాకు కూడా తొందరగా ఎలక్షన్స్ పెట్టి గ్రామాలలో సర్పంచులు ఉంటే గ్రామాలకు అందం ఉంటుంది, గ్రామాల అభివృద్ధి పదంలో ఇంకా స్పీడ్ గా వెళ్తాయి. కాబట్టి అందరి యొక్క సహకారంతో తొందరలోనే నిర్వహించాలని ఆలోచించారు.